నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. తులసిరెడ్డి గారు, ఇప్పుడు మీ కష్టం నాకు తెలుసు, నేను రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటా, అన్నదాతలకు చంద్రబాబు లేఖ. ఇప్పుడు అన్నదాతల ఇళ్లకు తరలి రానున్న ప్రజాప్రతినిధులు, ఇంకోవైపు రైతుల పరిస్థితి ఏం బాలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతన్న అంటూ హడావిడి, ఆచరణలో శూన్యము, రైతన్న మీకోసం పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అన్నట్టు కూడా ఇటు ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా రైతుల పరిస్థితి ఏంటి? ఏపీలో చంద్రబాబు గారు ప్రతిష్టాత్మకంగా అన్నదాతల ఇళ్లకే ప్రజాప్రతినిధులను పంపిస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు సార్? మీరు ఒక రైతు బిడ్డగా ఏం చెప్తారు? ఇప్పుడు రైతుల విషయంలో రాష్ట్రంలో అటు వైకాపా ఇటు టీడీపీ దొందే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. రెండు పార్టీలు కూడా రైతు దుష్మన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఏమో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో రైతులకు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఇద్దరు వచ్చేసి వైకుంఠము కైలాసం చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా పరిస్థితి వాళ్ళకు లేదు. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 60 to 80% డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రాష్ట్రం కాబట్టి దానికి ప్రధానమైనటువంటి రంగం కాబట్టి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా అటు వ్యవసాయ రంగానికి కానీ సాగునీటి రంగానికి కానీ బడ్జెట్ కేటాయింపులు కానుంటి, ఖర్చు పెట్టడం కానుంటి ఎప్పుడూ తక్కువే. కాంగ్రెస్ ప్రభుత్వము కొట్టి సాగునీటి రంగానికే 15% బడ్జెట్లో కేటాయించేది. అలాంటిది జగన్ ప్రభుత్వము 5% అయితే ప్రస్తుతము కూటమి ప్రభుత్వము 3.5% కేటాయింపులు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది ఆ పంట ఈ పంట అని కాదు. గుంటూరుకు చూస్తే మిర్చి, ప్రకాశం చూస్తే టొబాకో, మిగతా జిల్లాలు కూడా ఎక్కడ ఉంటే అక్కడ. తర్వాత పసుపు, పూలు, మామిడి, అరటి, చీని, టమోటా, ఉల్లి, ఇలా ఏ పంటకు కూడా పంట ఏమో వస్తుంది, కానీ అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు, వ్యాపారస్తులు తోటకాడికి రావడం లేదు. పంట ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పులింద్ర నియోజకవర్గమే ఉంది. ఇక్కడ అరటి ప్రధానమైన పంట. అరటి బ్రహ్మాండంగా పండింది, ఎవరు రాలే. వ్యాపారస్తులు తోటల కాడికి రావడం లేదు, మార్కెట్కి తీసుకుపోతే కొనేవాడు లేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకప్పుడు పులివెందుల అరటి పండ్లు అంటే పెద్ద డిమాండ్, విదేశాలకు ఎగుమతి అయ్యేటి. ఇప్పుడు అంటే తోటల మీదనే వదిలేయాల్సి వస్తుంది, లేకుంటే రోడ్ల మీద వారేయాల్సి వస్తుంది. రైతు కన్నీరు పెట్టుకుంటున్నాడు, లబోదిబోమంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రంగప్రవేశం చేసి రైతుల దగ్గర కనీస మద్దతు ధర కొని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటారో, మిగతా మార్కెటింగ్ చేస్తారో, ఏదో విధంగా రైతును ఆడుకోవాలా. అసలు ముందు మాటలు తప్ప ఎక్కడా చేతలు లేవు, ఒట్టి మాటలే. రైతులకు వచ్చేసి మీసం మెలేసేటట్టు పెడతాడంట. రైతుల మీసం రాలిపోతా ఉంది, మీసం ఊడిపోతా ఉంది. రైతుది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రైతు బిడ్డకు పిల్లనిచ్చేవాడు లేడు, పెళ్లిళ్ళు కావడం లేదు. రైతు బిడ్డలకు వాడు వేరే ఉద్యోగమో సద్యోగమో వ్యాపారమో చేయకుంటే మనకి పెళ్లి కాదు, మనకి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా పెళ్లి కాదు. ఆ పరిస్థితి వచ్చేసి వ్యవసాయం ఆ స్థాయిలో ఉంది. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఊరికి మాటలే. పంటల బీమా దానికి పంగనామాలు పెట్టారు. పంట నష్టపరిహారం మాటలే తప్ప ఇచ్చింది లేదు. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది, పావలా వడ్డీ పథకానికి పాడెకట్టడం జరిగింది. రుణమాఫీ లేదు. ఆఖరికి ఈ అన్నదాత సుఖీభవ దాన్ని పట్టుకొని ఏదో బ్రహ్మాండంగా దానికి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ అన్నదాత సుఖీభవ పథకం కూడా చివరికి ఎట్లా ఉందంటే, పంచపాండవులు మంచం కోళ్ళు లాగా ముగ్గురని చెప్పి బోర్డు మీద 2 రాసి తుడిపేసినట్లు ఉంది. పంచపాండవులు మంచం కోళ్ళు లాగా ఏమన్నారు, ప్రతి రైతుకు ఏడాదికి వచ్చేసి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పారు మేనిఫెస్టోలో. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో
20 పైసలు ఇవ్వలే. మొత్తం 20,000 రూపాయలకు గాను 20 పైసలు ఇవ్వలే. ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టింది కూటమి ప్రభుత్వం 24-25కు. ఇప్పుడు 25-26లో ఇప్పటికి 2 కంతులు ఇచ్చారు. అది మేనిఫెస్టో ప్రకారం ఏమి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఏడాదికి ఇవ్వాలి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తూ 20,000 ఇస్తా ఉంటుంది. అది 3 కంతుల్లో. అంటే చెప్పిన దాంట్లో 6,000 రూపాయలు కోత కోయడం జరిగింది. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 6,000 కోత. కాబట్టి కోతల ప్రభుత్వం, అదే అమౌంట్ లో కోత. నెక్స్ట్ లబ్ధిదారుల సంఖ్యలో కోత. దాదాపు 7,50,000 మందిని గతంలో ఉన్న లబ్ధిదారులను కోత కోశారు. ఇక కౌలుదారులకు అసలు ఇవ్వడం లేదు. కాబట్టి అన్నదాత సుఖీభవ చూస్తే పంచపాండవులు మంచం కోలులా అయింది. ఈ నేపథ్యంలో ఊరికన్నా ఉండకుండా ఈ రోజు నుంచి రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం అంట. ఆ సందర్భంగా టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు రైతుల దగ్గరికి వచ్చి రైతుల కుటుంబ సభ్యులకు పంచసూత్రాలు బోధిస్తారట. అరే రైతులు మొత్తుకుంటున్నారు, ఈయన రైతన్న పంచసూత్రాలు బోధిస్తా ఉంటుంటే ప్రజలు ఏమంటున్నారు, చంద్రన్న మాకు పంచసూత్రాలు వద్దు, మాకు పంచప్రాణాలు బయటకు ఉన్నాయి, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు, కొనేవాడు లేడు, అడిగేవాడు లేడు, అది కొనండి కనీస మద్దతు దొరకని రైతులు మొత్తుకుంటా ఉంటే అది పట్టించుకోకుండా ఈయన పంచసూత్రాలు బోధించాడంట. ఇంత ఒక పిచ్చి తుగ్గుల వ్యవహారము. ఎప్పుడు ఏమి చేయాలనో చేయకుండా కేవలం మాటలతో కాలం గడుపుతా ఉంది కూటమి ప్రభుత్వం. అందువల్ల రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల రైతుల్లో గొంతు కాడికి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని వచ్చేసి దించేస్తామా అని చెప్పేసి. పోనీ అంత మాత్రం చేత నేను జగన్ ప్రభుత్వం వచ్చేసి ఒరగబెట్టింది ఏం లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. కాబట్టి ఏమైనా సరే రైతులకు ఎంత చేసినా తక్కువే. ఈవెన్ మా ప్రభుత్వమైనా, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైకాపా కానీ, కూటమి కానీ ఎంత చేసినా తక్కువే రైతులకు. అయినప్పటికీ ఉన్నంతలో కాంగ్రెస్ కు ఆదుకుండే ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులే ఒప్పుకుంటారు. మేము చెప్పడం కాదు, మేమేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గొప్ప కాదు. రైతులే ఎవరు చూసినా ఏమైనా రైతులు బాగుపడాలంటే కాంగ్రెస్ తోనే బాగుపడాలి సార్, వీళ్ళిద్దరు వచ్చేసి మాటలు తప్ప చేసింది ఏం లేదు అని రైతులు చెప్తా ఉన్నారు. అయినా ఎంత చేసినా, మేము కూడా ఎంత చేసినా కానీ తక్కువే. రైతుకు ఆదుకోవాల్సిన అవసరం. బిడ్డకు పెళ్లి కాలేదంటే అది ఒక్కటి చాలు మనకు, మిగతా అన్ని వేరు. రైతుగా ఉంటే వాడు వేరే వ్యవసాయమో, కాంట్రాక్ట్ వ్యాపారమో, కాంట్రాక్టో, ఉద్యోగమో చేయకుంటే వాడు బెండకాయ ముదిరిపోవాలి చెప్పని చేసి వాడికి పెళ్లి కాదు. పిల్లనిచ్చేవాడు లేడు, 3 ఎకరాల భూమన్నా ఇచ్చేవాడు లేడు. ఇది ఒక్కటి చాలు రైతు పరిస్థితి దయనీయంగా ఉంటుందానికి, అటు ఆ కూటమి ప్రభుత్వంలో కానీ, గతంలో కానీ. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2,400 ఇవ్వాలి, కానీ రైతులకు దక్కుతున్నదేమో 1,900 లోపే దక్కుతున్న పరిస్థితి. ఏ పంటకు కనీస మద్దతు ధర ప్రకటించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదు. అప్పుడు కనీస మద్దతు ధర లభించినప్పుడు దాన్ని ప్రకటించినందుకు అది వ్యాపారస్తులు ఆ ధరతో కొనుక్కుంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి. అది కనీస మద్దతు ధర కొన్ని పంటలకు ప్రకటిస్తారు, కొన్ని పంటలకు ప్రకటించలేదు. కనీసం ప్రకటించిన పంటలకైనా సరే ఆ ధర లేనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగప్రవేశం చేయాలా. అది మార్కెట్ ద్వారా కానీ మిగతా ఏదో విధంగా ప్రొక్యూర్మెంట్ చేయాలా. ఇంకా అది చేయనప్పుడు నువ్వు మద్దతు ధర ప్రకటించేం ప్రయోజనం, దాని ఉపయోగం లేదు. ఇంకా కొన్ని పంటలకైతే మద్దతు ధరే ప్రకటించడం లే, వాటి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఉల్లి వచ్చేసి అది కిలో 2 రూపాయలు 3 రూపాయలు ఉల్లి పంట. అది పీకితే కూలు కూడా రావు. అందుకోసం పొలాల మీద వదిలిపెట్టేశారు, గొర్రెలకు బర్రెలకు వదిలిపెట్టేశారు. అదేవిధంగా టొమాటో వచ్చేసి కేజీ ₹1.5 రూపాయ 2 రూపాయలు వదిలేశారు, తోటల మీద వదిలేశారు, పశువులు తోలుతున్నారు. ఇప్పుడు అరటి పండ్ల పరిస్థితి, ఎవరిని వచ్చి పిక్కబండి అంటున్నారు. మీ ఇష్టం వచ్చేసి తోటలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చిన తీసుకోండి, మాకేమి ఇద్దు అని రైతులు వచ్చేసి అటన్న పుణ్యమాన ఉంటుంది వచ్చి పిక్కబండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది కనీస మద్దతు ధర ఉండేదానికి మద్దతు ధర లభించడం లేదు, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావడం లేదు. ఇంకా మద్దతు ధర లేని పంటలకు పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పంట ఈ పంటను కాదు, ఏ పంట పరిస్థితి చూసినా ఇది. గతంలో
ఏదో ఒక పంటకు గిరాకీ లేకుండా పోయేది, మిగతా పంటలకు ఉండేది. కానీ అదేమి కర్మ వచ్చేసి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి వచ్చిన తర్వాత ఆ పంట ఈ పంట ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కారణం వచ్చేసి విదేశాలకు ఎగుమతి లేదు. చాలా పంటలకు వచ్చేసి విదేశాలకు ఎగుమతి లేదు. రెండవది వచ్చేసి కొన్ని దాంట్లకు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న దానికి దిగుమతి సుంకాలు లేవు. కానీ విదేశాల నుండి సరుకు వస్తా ఉంది, మన సరుకు విదేశాలకు పోవడం లేదు. దీనికి కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విదేశాల ట్రంప్ ఒత్తిడికి ఇంకోటో దిగుమతి సుంకాలు విధించడం లేదు, మనవి వచ్చేసి విదేశాలకు ఎగుమతి చేయడం లేదు. ఇంత క్లిష్టమైన పరిస్థితి రైతుకు చరిత్రలో ఎప్పుడూ లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవు. బట్ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.